హే గైస్, ఎలా ఉన్నారు గైస్? వాళ్ళ వీడియో ఏంటంటే మనం చూసుకున్నట్టు సామ్సంగ్ నుంచి అయితే మరొక బెస్ట్ మొబైల్ ఫోన్ మనకి లాంచ్ కావడం అనేది జరిగిందనమాట. ఫ్రెండ్స్, ఇది మొబైల్ ఫోన్ మనకి యాక్చువల్గా September 24 అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే లీక్ అవ్వడం అనేది జరిగింది. ఫ్రెండ్స్, ఈ మొబైల్ ఫోన్ మనం అబ్జర్వ్ చేసి చూసుకున్నట్టు సామ్సంగ్ గెలాక్సీ F42 5G మొబైల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఒక 15,000 రూపాయలు పెట్టినట్లయితే మనకి సామ్సంగ్ నుంచి 5G మొబైల్ ఫోన్ బెస్ట్ మొబైల్ ఫోన్ అయితే అవుతుంది. మనకి ఆల్రెడీ చూసుకున్నట్లయితే సామ్సంగ్ గెలాక్సీ F41 ఆల్రెడీ ఉంది. బట్ F సిరీస్లో లేటెస్ట్ మొబైల్ ఫోన్ F41 అది క్లిక్ అనేది చాలా మంది అయితే కన్ఫ్యూజన్ అయితే ఉన్నారు. ఆ మోడల్ అది క్లిక్ అయింది, బట్ ఎక్కువ మంది అయితే పర్చేస్ అయితే చేయలేదన్నమాట. ఇప్పుడు మనకి అదే మైండ్లో పెట్టుకుని సామ్సంగ్ ఏం చేసిందంటే 5G మొబైల్ ఫోన్ ఒక 15,000లో తీసుకురావడం జరిగింది. ఈ మొబైల్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏంటి అనేది అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి మీరు చూడవచ్చు. ఫ్రెండ్స్, అసలు ఈ మొబైల్ ఫోన్ కొనచ్చా లేదా, ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మీకు ఇవాళ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్గా మీరు ఈ సామ్సంగ్లో 5G టెక్నాలజీ వచ్చినప్పుడు మనకి ప్రోసెసర్ అనేది ఎగ్జినోస్ ఇలాంటి స్నాప్డ్రాగన్ ఉంటే సెట్ అవ్వదు అనమాట. ఓన్లీ మనకి డెమిసిటీ ఉండాలి. డెమిసిటీలో కూడా లోయెస్ట్ ప్రాసెసర్ ఏంటంటే డెమిసిటీ 700 అనమాట. అంటే మనకి డెమిసిటీ 700, 800, 1000, 1200 ఈ విధంగా సిరీస్ స్టార్ట్ అవుతూ ఉంటుంది కదా. సో 15,000 సెగ్మెంట్లో మనం పెట్టుకున్నట్టయితే డెమిసిటీ 700 ప్రాసెసర్ వస్తుంది. ఈ మొబైల్ ఫోన్ కూడా అఫ్కోర్స్ అయితే డెమిసిటీ 700 5G టెక్నాలజీతో మనకి ఇది అయితే రావడం జరుగుతుంది. ఆక్టా కోర్ 2.2 GHz క్లాక్ స్పీడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 2.2 GHz క్లాక్ స్పీడ్ ఉంది కాబట్టి మనకి ఇంతకుముందు సామ్సంగ్ మొబైల్ ఫోన్ లాగా హ్యాంగ్ అవ్వడం, హీట్ అవ్వడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే కొంచెం బయటపడడం అయితే అనుకోవచ్చు. ఫ్రెండ్స్, అదేవిధంగా దీంట్లో బేస్ వేరియంట్ మనకి 4GB 64GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఇది ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ప్లస్ దీంట్లో మనకి అప్డేట్ చేసి చూసుకున్నట్లయితే బ్యాటరీ కెపాసిటీ 5000 mAh బ్యాటరీ కెపాసిటీ అయితే వస్తుంది. 6.6 ఇంచ్ డిస్ప్లే అయితే వస్తుంది. మనకి ఇది AMOLED స్క్రీన్ వస్తుంది. అదేవిధంగా 19Hz రిఫ్రెష్ స్క్రీన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. వాటర్ డ్రాప్ నాచ్ డిస్ప్లే అయితే వస్తుంది. బ్యాక్ కెమెరా చూసుకుంటే మనకి 48 MP వస్తుంది. సెకండరీ కెమెరా మనకి 5 MP, అదేవిధంగా మైక్రోషాట్ స్టీడింగ్ 2 MP డెప్త్ సెన్సార్తో మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అనేది రావడం జరుగుతుంది. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 8 MPతో మాత్రమే రావడం జరుగుతుంది. ఇది మెయిన్లీ కాన్ అని చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా మీకు లాస్ట్లో చెప్తాను కంప్లీట్గా మీకు అయితే. సో మెమరీ కార్డ్ సపోర్ట్ అయితే ఉంది. దీంట్లో 512GB వరకు ఎక్స్టెండబుల్ అయితే చేసుకోవచ్చు అనమాట. ప్లస్ కంప్లీట్గా ఇవి మొబైల్ ఫోన్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే మీకు క్లియర్గా అర్థం లేదు అనుకుంటున్నాను. సో ఇంకా ఈ మొబైల్ ఫోన్లో ప్రోస్ అండ్ కాన్స్ చూసుకున్నట్లయితే ఈ మొబైల్ ఫోన్లో మీరు అబ్జర్వ్ చేసి చూస్తే మాత్రం దీంట్లో AMOLED డిస్ప్లే వస్తుంది. అదేవిధంగా ప్రోస్ గురించి మాట్లాడుకున్నట్లయితే AMOLED డిస్ప్లే వస్తుంది. ప్రాసెసర్ డెమిసిటీ 700 వస్తుంది. 5G టెక్నాలజీతో వస్తుంది. 6.6 ఇంచ్ డిస్ప్లే బాగుంది. 5000 mAh బ్యాటరీ కెపాసిటీ బాగుంది. సో కాన్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే సామ్సంగ్ మొబైల్ ఫోన్లో దీంట్లో వాడిన బిల్డ్ క్వాలిటీ గురించి అయితే వీళ్ళు ఎక్కడ కూడా చెప్పలేదు. సో ఇదొక కాన్ చెప్పుకోవచ్చు. అదేవిధంగా దీంట్లో వాడిన స్పీకర్స్ గురించి వీళ్ళు మెన్షన్ చేయలేదు ఎక్కడ కూడా. సో స్టీరియో కానీ, డోల్బీ కానీ ఇవేం చెప్పలేదు. ఓకే, నెక్స్ట్ ఇంకా దీంట్లో చూసుకుంటే బేస్ వేరియంట్ ఇప్పుడు వచ్చే మొబైల్ ఫోన్స్ అన్ని కూడా 6GB ర్యామ్ వస్తున్నాయి. బట్ ఇది ఇంకా 4GB ర్యామ్ బేస్ వేరియంట్ దింపుతున్నారు. ఇది ఒక మైనస్ పాయింట్ చెప్పు. ప్లస్ అదేవిధంగా మనకి సెకండరీ కెమెరా 8 MP ఇవ్వాలి. సో బట్ ఇది వైడ్ యాంగిల్ సెన్సార్ 2 MP ఇచ్చారు, కొంచెం వరస్ట్ అని చెప్పుకోవచ్చు. సో అదేవిధంగా ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 8 MP మాత్రం ఇస్తుంది. ఇప్పుడు వచ్చే మొబైల్ ఫోన్లో 13 MP ఇంకా తక్కువ అనుకుంటే వీళ్ళు ఇంకా 8 MP దగ్గర ఆగిపోతున్నారు. గైస్, ఇది కంప్లీట్గా ఈ మొబైల్ ఫోన్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే. ఎవరైతే సామ్సంగ్ నుంచి ఒక బెస్ట్ మొబైల్ ఫోన్ తీసుకోవాలి, 15,000లో తీసుకోవాలి కూడా అనుకుంటారో వాళ్ళకి ఇది బెస్ట్ మొబైల్ ఫోన్ అయితే వాల్యూ ఫర్ మనీ అయితే అవుతుంది. గ్యాస్ 15,000లో మీరు మొబైల్ ఫోన్ తీసుకోవాలనుకుంటే మాత్రం సామ్సంగ్ గెలాక్సీ M32 ఉంది. ఆ మొబైల్ ఫోన్ సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసి చూడవచ్చు. అదేవిధంగా సామ్సంగ్ గెలాక్సీ F22 అని చెప్పి ఇంకొక మొబైల్ ఫోన్ లేటెస్ట్గా లాంచ్ కావడం జరిగింది. ఆ మొబైల్ ఫోన్ సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో కూడా మనమైతే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన లింక్ అక్కడ దాని ద్వారా మీరు అయితే చూడవచ్చు అనమాట. గ్యాస్, ఇది వాళ్ళ వీడియో అయితే. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే తీసుకొస్తూ ఉంటాను. ఓకే, బై ఫ్రెండ్స్, వీడియోలో అయితే కలుద్దాం.